హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రేఖ. సో ఈ రోజు మనం వచ్చేసాము దట్టమైన అడవి ప్రాంతం మంచిర్యాలలో. సో మనతో పాటు ఉన్నారు ఆనందం గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఆయుర్వేదిక్లో ఈ మధ్యకాలంలో చాలా మంది తెలుసుకుంటున్నారు అందులో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, మనకి ఏ విధంగా మంచి చేస్తుంది అని. సో ఈ రోజు మన వ్యూయర్స్ కోసం మీరు ఏం చేసి చూపించబోతున్నారు, ఏ మొక్కని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు? ఓకే, ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి విలువైనటువంటి ఔషధ మొక్కను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఓకే. అయితే అడవి ప్రాంతానికి అయితే వచ్చాం. మరి అడవుల్లోనే దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో రైతులు ఈ చెట్లని పెంచుతా ఉన్నారు. ఇది శతావరి మొక్క. ఇది శతావరి మొక్క. ఇది చూడవచ్చు, దీని ఆకులు చూడవచ్చు, ఈ విధంగా ఉంటాయి. లోపల దుంపలు ఉంటాయి. ఆ దుంపలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మనకు. దీని వేర్లు మాత్రమే, దుంపలు మాత్రమే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్క. మరి దీన్ని ఆయుర్వేదంలో విరివిగా వాడుతూ ఉంటారు ఆయుర్వేద వైద్యులు. కాబట్టి పూర్వం నుంచి దీన్ని మా పూర్వీకులు వాడుతా ఉన్నారు. మరి ఎవరికైతే సంతానం కాకుండా దాంపత్యంలో వెనుకబడిపోయినటువంటి పురుషులు ఉన్నట్లయితే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది ఇది. మరి ఒకవేళ స్త్రీలకు అయినట్లయితే మరి వారు డెలివరీ అయినటువంటి సమయంలో గనక పిల్లలకు పాలు ఇవ్వలేనటువంటి, పాల్పడనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ దుంపల యొక్క చూర్ణాన్ని పాలలో వేసుకొని తాగినట్లయితే పాలు సమృద్ధిగా వస్తాయి. ఒకవేళ పురుషులకైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో దీని దుంపల యొక్క చూర్ణాన్ని పాలల్లో వేసి తాగినట్లయితే పురుషులకు శుక్రవృద్ధితో పాటు శీఘ్రస్ఖలన సమస్యలను కూడా తగ్గిస్తుంది. మరి దీంతో పాటు మేము తయారు చేసినటువంటి చూర్ణం ఉంది, చూడవచ్చు. ఇది పుత్రదాత చూర్ణం. ఇదేనా దుంపలదండి? అవునమ్మా. చూడండి, శతావరి చెట్టు. ఇది ఆకులు ఈ విధంగా ఉంటాయి. మరి దుంపలు ఈ విధంగా ఉంటాయి. 100 దుంపలు ఉంటాయి. మనము చూడవచ్చు. ఇవి ఉడికించి, ఎండించి, పౌడర్ చేసి పాలలో కలిపి మనం తీసుకున్నట్లయితే శుక్రకణాలు తక్కువ ఉన్నటువంటి వారికి, శీఘ్రస్ఖలన సమస్యలు ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చాలా విలువైనటువంటి ఔషధ మొక్క ఇది. దీని చెట్టుని మనం చూడవచ్చు. ఇది చెట్టు. ముళ్ళులు చూడండి ఏ విధంగా ఉన్నాయో గుర్తుపట్టడానికి. ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి. 100 కొద్ది గడ్డలు ఉంటాయి కింద. మనం తవ్వినా కొద్ది వెళ్తూ ఉంటాయి. చూడండి, చాలా బాగుంటాయి. పచ్చి కూడా తినవచ్చు. అంటే మనకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ పౌడర్ అనేది యూజ్ అవుతుంది, అంతే కదా సార్? అవునండి. దీంతో పాటు తయారు చేయబడిందే ఈ పౌడరు. మరి ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి పరిశోధన చేయబడి సర్టిఫైడ్ చేయబడినటువంటి మెడిసిన్ ఇది. ప్రస్తుతం చాలా మంది వాడుతా ఉన్నారు మన దేశంలో. ఇప్పుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నిద్ర రాక మానసికంగా బాధపడుతున్నటువంటి వారికి ఆల్ ఇన్ వన్ టైప్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుంది. సో చూసారు కదా, మరి మీలో ఎవరైనా ఇలాంటి సమస్యలతోటి బాధపడుతున్నట్లయితే మీకు కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. సో దానికి కాంటాక్ట్ చేసి సార్తో మాట్లాడొచ్చు. మీ ప్రాబ్లం ఏంటి అని డిస్కస్ చేసిన తర్వాత మీకు రిలేటెడ్ ఏ సమస్య అయితే ఉందో దానికి సంబంధించిన మెడిసిన్ అనేది సార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.